అన్వేషిస్తున్నాం ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఎపిసోడ్ లో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. అతడు ఆత్మహత్యాయత్నానికి ముందు రాసిన నోటు మాయమైంది. అన్ని ఆధారాలను ఐఫోన్ లో ఉన్నాయని నోట్లో ఉదయ్ కృష్ణారెడ్డి రాశారు. ఇక ఐఫోన్ ను కూడా మాయం చేసినట్లుగా గుర్తించారు. నోట్లో రాసిన వివరాలపై ప్రశ్నించిన ఉదయ్ కృష్ణారెడ్డి సమాధానం ఇవ్వలేదంటున్నారు పోలీసులు. ఆ నోటు ఎక్కడ ఉందో తనకు తెలియదంటున్నాడని సమాచారం. ఇక నోటు బయటికి ఎలా వచ్చిందని సిపి సజ్జనార్ ప్రశ్నించిన ఉదయ్ కృష్ణారెడ్డిని నోరు మెదపలేదని తెలుస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఎపిసోడ్ లో మరో ట్విస్ట్ వెలుగు చూసింది. ఇక అతడు ఆత్మహత్యానికి ముందు రాసిన నోట్ అయితే మాయమైపోయింది. అన్ని ఆధారాలున్న ఐఫోన్ లోనే ఉన్నాయని నోట్ లో ఉదయ్ కృష్ణారెడ్డి రాశారు. ఇక ఐఫోన్ ను కూడా మాయం చేసినట్లుగా గుర్తించారు. నోట్ లో రాసిన వివరాలపై ప్రశ్నించిన ఉదయ్ కృష్ణారెడ్డి ఎటువంటి సమాధానం ఇవ్వలేదంటున్నారు పోలీసులు. ఆ నోట్ ఎక్కడ ఉందో కూడా తనకు తెలియదంటున్నాడని సమాచారం. నోటు బయటకు ఎలా వచ్చిందని సిపి సజ్జనార్ ప్రశ్నించినా కూడా ఉదయ్ కృష్ణారెడ్డి నోరు మెదపలేదని తెలుస్తోంది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రత్నకుమార్ ఫోన్ ద్వారా అందిస్తారు. ఎస్ రత్నకుమార్, మనం చూస్తూ ఉన్నాం ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఎపిసోడ్ లో మరో ట్విస్ట్ అయితే చోటు చేసుకుంది. అసలు ఏం జరుగుతోంది, ఎక్కడ మిస్ అయిందంటున్నారు, అప్డేట్స్ ఏంటి? బ్రహ్మణి, మహిళా ట్రైనీ ఐపీఎస్ వేధింపుల కేసులో ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని పోలీసులు 2 రోజుల పాటు కస్టడీకి తీసుకుని విచారించారు. అత్తాపూర్ పోలీస్ స్టేషన్ లో ఈ విచారణ కొనసాగింది. విచారణ అనంతరం తిరిగి కస్టడీకి తరలించారు. అయితే 2 రోజుల పాటు జరిగిన కస్టడీ విచారణలో ఉదయ్ కృష్ణారెడ్డి పొంతనలేని సమాధానాలు చెప్పడంతో పాటు కొన్ని కీలక ఎవిడెన్స్ ను మాయం చేసినట్లు సమాచారం అందుతోంది. అయితే ఏదైతే ఆత్మహత్యాయత్న ప్రయత్నం చేశాడు అంటూ వచ్చినటువంటి వార్తల నేపథ్యంలో తను ఒక సూసైడ్ నోట్ ను రాయడం జరిగింది. ఆ సూసైడ్ నోట్ లోనే ఉన్నటువంటి ఆధారాలన్నింటినీ ఐఫోన్ లో పొందుపరిచాను అని ఉదయ్ కృష్ణారెడ్డి లిఖితపూర్వకంగా రాశాడు. ఐఫోన్ ను ప్రస్తుతం తను ఇన్వెస్టిగేషన్ లో భాగంగా పోలీసులు ప్రశ్నించినప్పుడు ఐఫోన్ ను కూడా మాయం చేసినట్లు గమనించారు. సూసైడ్ నోట్ లో రాసిన వివరాలను గురించి ప్రశ్నించిన ఎటువంటి సమాధానం అనేది ఇవ్వలేదు ఉదయ్ కృష్ణారెడ్డి. అయితే సూసైడ్ నోట్ ను రాయడం వెనకాల అసలు కారణం ఏంటి, తాను తప్పతాగి ఉన్నటువంటి సందర్భంలో సూసైడ్ నోట్ ను ఏ రకంగా తను రాయగలిగాడటువంటి విషయాల గురించి ప్రశ్నించినప్పుడు తాను తాగిన మైకంలో మాత్రమే ఆ సూసైడ్ నోట్ రాశానని, అంతేగాని నిజంగానే ఆత్మహత్య చేసుకునేందుకు కాదు అంటూ తను చేసినటువంటి మోసాన్ని ఒప్పుకున్నాడు ఉదయ్ కృష్ణారెడ్డి. ఇక ఆ నోటు ఇప్పుడు ఎక్కడుందో తనకు తెలియదు అంటూ ఉదయ్ కృష్ణారెడ్డి పోలీసుల ముందు బుకాయించినట్లు తెలుస్తోంది. సూసైడ్ నోటు ఎక్కడ ఉంది, ఆ నోటు అసలు బయటకు ఎలా వచ్చింది, ఎవరు దాన్ని బయట పెట్టారు అంటూ కూడా ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఒకవైపున ఉమెన్ సేఫ్టీ వింగ్ డీసీపీ లావణ్య విచారణ చేస్తూ ఉండగానే సిపి సజ్జనార్ దృష్టికి ఈ విషయం రావడంతో ఆయన ప్రశ్నించినట్లు తెలుస్తూ ఉంది. అయినప్పటికీ ఉదయ్ కృష్ణారెడ్డి ఈ యొక్క సూసైడ్ నోటుకు సంబంధించి కావచ్చు, దాచిపెట్టినటువంటి ఐఫోన్ గురించి ఎటువంటి ఆధారాల గురించి కూడా నోరు మెదపలేదనే విషయమే తెలుస్తోంది. ఇక మరోవైపు ఈ కేసులో ప్రధానంగా ఐఫోన్ లోనే కీలకమైనటువంటి సమాచారం అనేది ఉంది అంటూ పోలీసులు భావిస్తూ ఉన్నారు. ఆ ఫోన్ ను ఉదయ్ కృష్ణారెడ్డి ప్లాన్ ప్రకారం హైడ్ చేశాడు అన్న విషయాన్ని కూడా గుర్తించారు. ఎందుకంటే అశోక్ నగర్ లోని నివాసాన్ని అక్కడ సీన్ రీకన్స్ట్రక్షన్ చేసినటువంటి సందర్భంలో కొన్ని ప్రేమలేఖలను ఐడెంటిఫై చేయడం జరిగింది. అలాగే ఫోన్ లో ఇతర మహిళలతో కేవలం మహిళా ట్రైనీ ఐపీఎస్ ను వేధించినటువంటి ఇన్సిడెంట్ మాత్రమే కాకుండా మరొక మహిళతోనూ అలాగే ఇతర మహిళలతో తనకు సంబంధాలు ఉన్నటువంటి విషయాలు మొత్తం కూడా ఆ ఐఫోన్ లోనే ఉన్నట్లు పోలీసుల యొక్క ఇన్వెస్టిగేషన్ లో తేలిన తర్వాత ఆ ఫోన్ ను సీజ్ చేసి ఆ ఫోన్ ను రీట్రైవ్ చేస్తే ఖచ్చితంగా ఇతను చేసినటువంటి ఆ గతంలో ఇతరులతో లైంగిక వేధింపులకు సంబంధించి కావచ్చు, వేరే మహిళలతో ఉన్నటువంటి సంబంధాల వ్యవహారం బయటకు వస్తున్న కారణంతోనే ఆ ఫోన్ ను హైడ్ చేశాడు అన్న విషయాన్ని పోలీసులు గుర్తిస్తూ ఉన్నారు. ఇక ఈ క్రమంలోనే 2 రోజుల కస్టడీ విచారణ ముగిసిన తర్వాత మరోవైపు తనని రిమాండ్ కు తరలించినప్పటికీ కూడా మరొకసారి కస్టడీకి తీసుకొని దీనికి కేసుకు సంబంధించినటువంటి పూర్తి ఆధారాలను తీసుకున్న తర్వాత ఈ కస్టడీ విచారణ ముగించాలని పోలీసులు భావిస్తున్న నేపథ్యంలోనే మరొక 2వసారి కస్టడీ విచారణకు తీసుకోవడానికి సంబంధించి వాళ్ళ కస్టడీ పిటిషన్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది. బ్రహ్మణి. ఓకే రైట్ రత్నకుమార్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.